ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ నాయకులు. కమలాపూర్ మండలం గూడూరు గ్రామం వారితో అరాచకాలు. ప్రజల పక్షాన నిలిచిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంతో హుజూరాబాద్ బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నించినందుకు ప్రజల పక్షాన నిలిచిన నాయకుడు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు. పరిపాలన చేయడం రాకని అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులు చేస్తున్నారని అన్నారు. అక్రమ కేసులకు భయపడలేదని హెచ్చరించారు. గత 18 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని మరిచి 6 గ్యారెంటీలు 420 హామీలను పక్కకు పెట్టి కేవలం బీఆర్ఎస్ నాయకులను ఏ కేసులో ఇరికిద్దామా, ఎక్కడ అరెస్ట్ చేయిద్దామా అని చెప్పి చేయడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు నిజంగా గవర్నమెంట్ నడపడానికి ఒకంత భయపడతా ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి, రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధికి నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా ఉంది. కాబట్టి వారు పరిపాలన చేయలేక కేవలం బీఆర్ఎస్ నాయకుల మీదనే కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా మా హుజూరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారి మీద ఎన్నోసార్లు కేసులు పెట్టి పరిశాన్ చేసినటువంటి సందర్భం. ముఖ్యంగా ఈ తరుణంలో పట్టినే సుబేదారి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టించి వారు ఏ తప్పు చేయకుండా కూడా వారి మీద కేసు బనాయించి నాన్ బెయిలబుల్ గా వారిని బాధ పెడతా ఉన్నారు. ఇది హుజూరాబాద్ ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అభివృద్ధిని చేసుడు పక్కకు పెట్టి అభివృద్ధిని ఎందుకు చేస్తలేరు అని ప్రశ్నించడానికే వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకుల మీద. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కోరుకుంటూ హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా అనేక కార్యక్రమాలు అభివృద్ధి పదంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన అన్ని కూడా మీరు చూడండి, ప్రతి గ్రామంలో కూడా అన్ని వర్క్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు రాష్ట్ర సమస్యల మీద, అనేక ప్రజల సమస్యల మీద గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే దాన్ని చూసి ఓర్వలేని నాయకులు ఈరోజు కౌశిక్ రెడ్డి మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అతన్ని వివిధ రకాలుగా చిత్రహింసలు వేసే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది మేము ఏమాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలుగా వినోగ మండల పక్షాన మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించము. రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. కాబట్టి నాయకులారా, మీరు ఎవరైతే కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో, మా ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో, రానున్న రోజుల్లో మీ పార్టీకి పుట్టగతులు లేకుండా మా ప్రజలే చేస్తారు. దాన్ని అర్థం చేసుకొని మీరు మెదలాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హుజూరాబాద్ ముద్దుబిడ్డ, హుజూరాబాద్ నియోజకవర్గ యువకిషోరాం, డైనమిక్ యంగ్ లీడర్ మా పాడి కౌశిక్ రెడ్డి గారి అరెస్టును నిరసిస్తూ తీవ్రంగా నేను హుజూరాబాద్ నియోజకవర్గ లీడర్గా ఖండిస్తున్నాను, బీఆర్ఎస్ నాయకుడిగా. ఎందుకు అని అంటే ఆయన ఎదుగుదలను చూసి ఈ సైకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆయన మీద అక్రమ కేసులు బనాయిస్తూ కోర్టులు ఎంతో మొట్టికాయలు అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు, ఒక క్రమ పద్ధతిగా లేకుండా పెడుతున్నారు అని చెప్పి ఎన్ని మొట్టికాయలు వేసినా కూడా ఈ సైకో ముఖ్యమంత్రికి బుద్ధి రావట్లేదు. ఆ వక్ర బుద్ధితో చేస్తున్నాడు. కావుక ఆయన జీవితమే జైలువైన జీవితం. ఆ జీవితాన్ని అందరు నాయకుల మీద చేస్తూ మా హరీష్ రన్నన్ గాని, మా కేటీఆర్ గారిని గాని అందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారు. బిడ్డ, నేను మీకు హెచ్చరిస్తున్నాను. పేదోన్ని అట తెలంగాణలో ఒక సామెత ఉంటది, పేదోన్ని పెద్దోడు కొడితే పెద్దోన్ని పోషమ్మ కొడుతుంది అన్నట్టు అతి తొందరలో జనం నిన్ను ఉరికించుకుంటా కొట్టే రోజులు వస్తాయి. అట్లే మా ముద్దు బిడ్డ, మా ఎమ్మెల్యే గారు గుండెడు అనే గ్రామంలో ఒక దేవస్థానానికి సంబంధించి 25 లక్షల కమిట్మెంట్ అయితే 15 లక్షల రూపాయలు ఇచ్చి మిగతా 10 లక్షల రూపాయలు ఇయ్యనందుకు పద్ధతిగా వాళ్ళు గ్రామస్తులు వచ్చి అడిగితే వారికి ఫోన్ చేసి అడగడం జరిగింది. అడిగిన దాన్ని దీన్ని ఆయన వక్రీకరించి ఏదో ఎటు డైవర్ట్ తీసుకుంటా వెళ్లారు. బిడ్డ మనోజ్ రెడ్డి గారు, మీరు కూడా సక్రమైన మార్గంలో ఆలోచించి కేసు విత్డ్రా చేసుకోండి. లేని ఏడేలా మీకు కూడా తగిన గతి పడుతుంది, తగిన శాస్తి జరుగుతుంది.
చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.